ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఫాలోడ్ బై అన్ ఆబ్జెక్ట్ అనమాట. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే వర్బ్ వచ్చిన వెంటనే దాని పక్కన ఆబ్జెక్ట్ కూడా వస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ అన్ యాపిల్. ఓకే, సో ఈట్ అనేటువంటిది వర్బ్ అనమాట. సో యాపిల్ అనేటువంటిది ఆబ్జెక్ట్. సో వర్బ్ వెంటనే ఆబ్జెక్ట్ వస్తే కనుక సో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం అనమాట. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే నాట్ ఫాలోడ్ బై అన్ ఆబ్జెక్ట్. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే నాట్ ఫాలోడ్ బై అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఏం చూసాము, ఐ ఈట్ అన్ యాపిల్ అంటే ఇక్కడ వర్బ్ వచ్చింది, వర్బ్ పక్కనే ఆబ్జెక్ట్ వచ్చింది. సో కాబట్టి ట్రాన్సిటివ్ వర్బ్స్ అన్నాం. ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే వర్బ్ పక్కనే ఆబ్జెక్ట్ రాకపోతే కనుక సో దాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం అనమాట. సో ఐ ఆమ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ అన్నాం. రన్నింగ్ అంటే వర్బ్. ఎక్కడికి మనం రన్ చేస్తున్నాము, దేని మీద యొక్క పని జరుగుతుంది అని చూసినట్లయితే కనుక సో ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ లేదు కాబట్టి ఐఎమ్ రన్నింగ్ ఆన్ ద గ్రౌండ్ అన్నాం అనుకోండి. ఆన్ ద గ్రౌండ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐఎమ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ అన్నాం, అంతేగాని ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఏమీ లేదు. ఎలా పరిగెడుతున్నాం అనేటువంటిది చెప్తూ ఉన్నాం, వెరీ ఫాస్ట్ అనేటువంటిది. సో నో ఆబ్జెక్ట్ కాబట్టి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే షీ ఈజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. డ్రాయింగ్ అనేది వర్బ్, ఏ పిక్చర్ అనేటువంటిది ఆబ్జెక్ట్. వర్బ్ పక్కనే ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. దే రైట్ ఎగ్జామ్స్ ఎవ్రీ మంత్. వాళ్ళ పరీక్షలు ప్రతి నెల రాస్తారు. సో రైట్ అనేటువంటిది వర్బ్, ఎగ్జామ్స్ అనేటువంటిది ఆబ్జెక్ట్. వర్బ్ పక్కనే ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సో అది ట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వీఆర్ ప్లేయింగ్ హ్యాపీలీ, మేము సంతోషంగా ఆడుకుంటున్నాం. ప్లేయింగ్ అనేటువంటిది వర్బ్, దాని పక్కన ఆబ్జెక్ట్ ఏది రాలేదు కదా. వీఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అన్నాం అనుకోండి, అప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. తర్వాత షీ స్పీక్స్ ఇంగ్లీష్ అన్నాం అనుకోండి, అప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. షీ స్పీక్స్ వర్బ్ తీసుకున్నాము, ఫ్లూయెంట్లీ అనేటువంటిది వచ్చిందనమాట. సో ఎట్లా జరుగుతుంది యాక్షన్ అనేటువంటిది చెప్తూ ఉన్నాం కాబట్టి అది యాడోబ్ అవుతుంది కానీ ఆబ్జెక్ట్ అవ్వదు. సో నో ఆబ్జెక్ట్. షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ లాస్ట్లో వచ్చింది. వర్బ్ పక్కన వస్తేనే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. వర్బ్ పక్కన రాలేదు అంటే కనుక ఆబ్జెక్ట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. వర్బ్స్ ఎంజాయ్, అవైల్, ఇంట్రడ్యూస్, యాబ్సెంట్ అనేటువంటివి చూసినట్లయితే కనుక సో వాటికి ఖచ్చితంగా ట్రాన్సిటివ్ వర్బ్స్ అనమాట. సో అవి ఎప్పుడు ఫాలోడ్ బై అన్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఎంజాయ్ పక్కన ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఐ ఎంజాయ్డ్ ది ఐస్ క్రీమ్ అంటే నేను ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేశాను. ఐ ఎంజాయ్డ్ ద పార్టీ, నాకు పార్టీ బాగా నచ్చింది. సో అట్లాగా ఎప్పుడైనా సరే మనం ఈ వర్బ్స్ని యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా పక్కన ఆబ్జెక్ట్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఇవి ట్రాన్సిటివ్ వర్బ్స్ అనమాట. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక రాకపోతే అటువంటి సందర్భంలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని మనం యూజ్ చేస్తామన్నమాట. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే హర్ సెల్ఫ్ అని, ఇట్ సెల్ఫ్ అని, దెమ్ సెల్వ్స్ అని అలా అనమాట. సో వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాము. యూజువల్గా అయితే ఎంజాయ్, అవైల్, ఇంట్రడ్యూస్, యాబ్సెంట్ పక్కన ఆబ్జెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక ఆబ్జెక్ట్ రానటువంటి సందర్భంలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వస్తాయి అనమాట. సో షీ ఎంజాయిడ్ ద పార్టీ అంటే ఎంజాయిడ్ అనేటువంటిది వర్బ్, ఆమె పార్టీని ఎంజాయ్ చేసింది, సంతోషించింది. ఓకే, సో వర్బ్ అనమాట ఎంజాయిడ్ అనేటువంటిది. ద పార్టీ అనేటువంటిది ఆబ్జెక్ట్. ఎంజాయిడ్ అనే వర్బ్ పక్కన పార్టీ అనేటువంటి ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అది కరెక్ట్ ట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. సో దే ఎంజాయిడ్ ఎట్ ద పార్టీ అంటే వాళ్ళు పార్టీ దగ్గర ఎంజాయ్ చేశారు అని చెప్పేటప్పుడు దానికి అర్థం లేదనమాట. సో ఇక్కడ ఎంజాయిడ్ అనే వర్బ్ వచ్చింది కానీ దాని పక్కన ఆబ్జెక్ట్ రాలేదు, ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. సో అప్పుడు ఇట్ డజంట్ హ్యావ్ సెన్స్ అనమాట. అప్పుడు దీనికి అర్థం లేదు, రాంగ్ అనమాట. తర్వాత దే ఎంజాయిడ్ దెమ్సెల్వ్స్ ఎట్ ద పార్టీ. ఓకే, సో దెమ్సెల్వ్స్ అనేటువంటిది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనమాట. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దెమ్సెల్వ్స్. ఓకే, సో ఇక్కడ ఎంజాయిడ్ అనేటువంటిది ఏంటి అంటే వర్బ్ అనమాట. సో ఈ వర్బ్ పక్కన ఆబ్జెక్ట్ రాకపోతే కనుక ఆబ్జెక్ట్ రానటువంటి సందర్భంలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలి. దెమ్సెల్వ్స్ కానీ, ఓకే, దే ఎంజాయిడ్ దెమ్సెల్వ్స్, లేదంటే వీ ఎంజాయిడ్ అవర్ సెల్వ్స్ ఎట్ ద పార్టీ, షీ ఎంజాయిడ్ హర్ సెల్ఫ్ ఎట్ ద పార్టీ. ఓకే, సో ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనమాట. అప్పుడు కరెక్ట్ అనమాట. తర్వాత అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. షీ ఇంట్రడ్యూస్డ్ మీ టు ద చైర్మన్. ఇంట్రడ్యూస్డ్ అనేటువంటిది ఏమో వర్బ్, పక్కనే మీ అనేటువంటి ఆబ్జెక్ట్ వచ్చింది. సో కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బ్ కరెక్టే అనమాట. సో ఆమె నన్ను చైర్మన్కి ఇంట్రడ్యూస్ చేసి పరిచయం చేసింది. షీ ఇంట్రడ్యూస్డ్ టు ద చైర్మన్ అంటే ఎవరిని ఇంట్రడ్యూస్ చేసింది? చైర్మన్కి ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, కానీ ఎవరిని ఇంట్రడ్యూస్ చేసింది? సో కాబట్టి దీనికి అర్థం లేదు. షీ ఇంట్రడ్యూస్డ్ టు ద చైర్మన్ అంటే ఎవరిని ఇంట్రడ్యూస్ చేసింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అది రాంగ్. షీ ఇంట్రడ్యూస్డ్ హర్ సెల్ఫ్ టు ద చైర్మన్ అంటే ఆమె
తనని చైర్మన్కి ఇంట్రడ్యూస్ చేసుకుందనమాట. సో ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇంట్రడ్యూస్డ్ అనేటువంటి వర్బ్ పక్కన ఆబ్జెక్ట్ రాకపోయినటువంటి సందర్భంలో అర్థవంతమైనటువంటి వాక్యాన్ని తయారు చేయడానికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని మనం యూజ్ చేయొచ్చు. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. షీ అంటే ఇక్కడ మనకి స్త్రీ కాబట్టి హర్ సెల్ఫ్ అనమాట. అదే హీ అనుకోండి, హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ద చైర్మన్, లేదంటే వీ ఇంట్రడ్యూస్ అవర్ సెల్వ్స్ టు ద చైర్మన్, దే ఇంట్రడ్యూస్డ్ దెమ్సెల్వ్స్ టు ద చైర్మన్. సో అట్లాగనమాట, అప్పుడు అది కరెక్ట్.